సో ఉదయం నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలని మనం చూసాం. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నడుమ హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అయితే తీసుకువెళ్లిన తరువాత పిఎస్ కు తరలించలేదు. ప్రస్తుతం వాళ్ళని రోడ్ల మీదే తిప్పుతున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు ఇందాక టీవీ9 తో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. తమను రోడ్ల మీదే ఇంకా తిప్పుతూ ఉన్నారు. శ్రీశైలం రోడ్డు మీదుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం కడతాల్ దాటి మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది అంటున్నారు. సో బస్ నంబర్ 1, బస్ నంబర్ 2 అలాగే బస్ నంబర్ 3, సో 3 బాక్సుల్లో మనం చూడొచ్చు కొంతమంది నేతల్ని, ముఖ్యమైన నేతలందరినీ కూడా ఒక బస్ లో తరలిస్తూ ఉన్నారు. ఎటు తీసుకువెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అంటూ హరీష్ రావు ఇందాక చెప్పడం మనం విన్నాం. ఇక వివేక్ అండ్ టీమ్ ని, మిగతా టీం ని మరొక బస్ లో ఎటు తీసుకువెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఇక బస్ నంబర్ 3 ని కూడా చూడొచ్చు. మిగతా నేతలందరినీ కూడా ఇంకొక బస్ లో తరలిస్తూ ఉన్నారు. సో సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నడుమ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తరువాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇలా డివైడ్ చేసి డిఫరెంట్ బస్సెస్ లో రోడ్ల మీద తిప్పుతున్న పరిస్థితి. ఏపీఎస్ కి కూడా తీసుకువెళ్ళలేదు. ప్రస్తుతం రోడ్ల మీదే వీళ్ళందరినీ కూడా తిప్పుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బస్ నెంబర్ 1 లో మనం చూడొచ్చు హరీష్ రావుతో పాటు మిగతా ముఖ్య నేతలందరూ కూడా మనం చూడొచ్చు. ఇక వివేక్ అండ్ టీం ని ఇంకొక బస్ లో మరొక వైపు తీసుకువెడుతున్నారు. ఇక బస్ నెంబర్ 3 లో కూడా మనం చూడొచ్చు మిగతా నేతల్ని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాల్ని. అయితే గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ సిపి ఆఫీస్ దగ్గర మధ్యాహ్నం నుండి ఆందోళన చేసిన దృశ్యాల్ని కూడా మనం చూసాం. ఆ సమయంలోనే ఉద్రిక్తతల నడుమ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తరలించారు పోలీసులు. అరెస్ట్ చేయకపోతే గాంధీని కోర్టుకు వెళతామన్నారు హరీష్ రావు. అయితే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం, లీగల్ గా ముందుకు వెళతామంటూ ఇందాక టీవీ9 తో మాట్లాడుతూ కూడా హరీష్ చెప్పిన విషయాలు మనం చూడొచ్చు. అలాగే దీని మీద ఉన్నత స్థాయి సమీక్ష జరిపించాలి. కేంద్ర హోంశాఖ ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ మీద ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అన్నదే లేకుండా పోయింది అంటూ హరీష్ రావు చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హరీష్ రావు అలాగే మిగతా ముఖ్య నేతలందరినీ కూడా ఒక బస్సులో తరలిస్తూ ఉన్నారు. ఇక వివేక్ అండ్ మిగతా నేతలందరినీ కూడా మరొక బస్సులో తరలిస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేతల్ని ఇంకొక బస్సులో తరలిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా పిఎస్ కి తీసుకువెళ్ళలేదు. రోడ్ల మీదే తిప్పుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే మొదట స్పందించాల్సింది ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి స్పందించకపోగా న్యాయం జరగాలంటూ ఆందోళన చేస్తున్న తమని ఇలా అరెస్ట్ చేసి తిప్పుతూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. మా హయాంలో ఎప్పుడూ ప్రతిపక్షాలపై దాడులు జరగలేదంటున్నారు. అయితే గత 9 నెలలుగా తెలంగాణలో దాడులు పెరిగిపోయాయని చెప్తున్నారు. కనీసం సీఎం రేవంత్ స్పందించడం లేదు ఈ ఘటనపై అంటూ ఇంతకు ముందే హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా సబిత కూడా మాట్లాడుతూ ఉన్నారు. అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలి అంటూ డిమాండ్ చేశారు. సిపి ఆఫీస్ ముందు ఆందోళన చేస్తూ ఉన్న మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకువెళ్తున్నారు, డిఫరెంట్ బస్సెస్లో. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తరువాత అందరినీ డివైడ్ చేసి ఇలా బస్ నెంబర్ 1, బస్ నెంబర్ 2, బస్ నెంబర్ 3ని మనం చూస్తూ ఉన్నాం. హరీష్ రావు అని అలాగే ముఖ్య నేతలందరినీ కూడా ఒకవైపుకు తరలిస్తూ ఉన్నారు. ఇక బస్ నెంబర్ 2లో వివేక్ అండ్ టీం అందరినీ కూడా ఇంకొక వైపుకు తరలిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతల్ని మరోవైపు తరలిస్తూ ఉన్నారు. ఇలా డిఫరెంట్ బస్సెస్లో వాళ్ళందరినీ కూడా ఎటు తరలిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సో పోలీస్ ఆఫీసర్స్ని అడిగినా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అంటూ హరీష్ రావు చెప్పారు. సో రాత్రంతా తమను ఇలాగే తిప్పుతారా, ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తారు అంటూ హరీష్ రావు ఇందాక మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలని టీవీ9లో మీరు మినిట్ టు మినిట్ చూస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం నుండి ఆందోళన చేస్తూ ఉన్న బీఆర్ఎస్ నేతల్ని, మాజీ మంత్రులందరినీ కూడా కాసేపటి క్రితం అరెస్ట్ చేసి ఇలా డిఫరెంట్ బస్సెస్లో అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఉద్రిక్తతల నడుమే సిపి ఆఫీస్ దగ్గర వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకువెళుతూ ఉన్నారు. అయితే ఇలా అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో కూడా తమపై చాలా దుర్మార్గంగా వ్యవహరించారు పోలీసులు అంటూ హరీష్ రావు అన్నారు. సో వాళ్ళు లాగే క్రమంలో షోల్డర్లో కలుక్కుమంది. ఖచ్చితంగా అక్కడ సివియర్ పెయిన్ అయితే వచ్చింది నాకు. సో ఎక్స్రే తీస్తే కానీ పరిస్థితి ఏంటో తెలియదు. మేమేమైనా టెర్రరిస్టులమా ఇలా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి? సో చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించారు అంటూ పోలీసుల తీరు మీద
అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ప్రస్తుతం కడతాల్ మీదుగా బీఆర్ఎస్ నేతల్ని తరలిస్తూ ఉన్నారు. కానీ కొంతమందిని ఒకవైపుకి, ఇంకొంతమందిని మరోవైపుకి, ఇలా 3 బస్సెస్లో బీఆర్ఎస్ నేతల్ని, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళందరినీ కూడా పిఎస్కు తరలించే ఆలోచన ఉందా లేదా, అసలు ఎక్కడికి తరలిస్తారు, వీళ్ళందరినీ రాత్రంతా ఇలా తిప్పుతూనే ఉంటారా, ఎప్పుడు వీళ్ళని విడిచిపెడతారు ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియదు. వాళ్ళకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. సో ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ లేదు.